అవును సార్, మీ అమ్మాయి మరొకరిని ప్రేమిస్తుంది. అతను మరెవరో కాదు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే, నా క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ అరుణ్. నేను నెత్తి నోరు బాదుకొని చెప్పాను ఆడపిల్లని మన పద్ధతుల్లో పెంచండి అని. ఈయన నా మాట వింటే కదా. ఆంటీ ఇప్పుడు తప్పేం జరగలేదే సార్. ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవటం సహజమే కదా. అరుణ్ గొప్ప ధనవంతుడు, బాగా చదువుకున్నవాడు, మంచి కుటుంబంలో పుట్టినవాడు. సో వాళ్ళిద్దరి పెళ్లి జరిపించటమే మనందరికీ మంచిది సార్. దీనివల్ల నాకు ఏం బాధ లేదు సార్. మీకు ఎటువంటి బాధ లేకపోవచ్చు సార్, బట్ యాజ్ ఎ ఫాదర్ నేను దీనికి ఒప్పుకోలేను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్, నేను చెప్పేది వినండి సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా కోసం సార్. ఏది ఏమైనా నేను మీకు ఇచ్చిన మాట, నీకు చేద్దాం అనుకున్న మా అమ్మాయిని మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేయమంటాం చూస్తూ ఉంటే సార్, ఇంకా దీని గురించి మీది చాలా పెద్ద మనసు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. గణేష్ గారు, మీ మంచి మనసుకి మీరేం చెప్పినా నేను కట్టుబడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి డేట్ ఫిక్స్ చేద్దాం సార్. దయచేసి హరితకు చూసిన పెళ్లి కొడుకుని నేనే అని ఎవరికీ చెప్పకండి సార్. ప్లీజ్ ప్రామిస్ చేయండి సార్. ప్లీజ్ సార్. ప్రామిస్. థ్యాంక్ యూ. నాకెందుకో ఇది అసలు పద్ధతిగా కనపడడం లేదు. ప్లీజ్ ఏ జెంటిల్మెన్. ఒకే ఒకటి. ఏమిటి? సరిపోదే సరిపోదే సరిపోదే. మోహాలు 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 మోహాలు. చూస్తే మాత్రం చాలదులే నువ్వు ఇవ్వాలి ముద్దు, నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి. అలుపు సలుపు చూపించే ముద్దులిచ్చేటి రాణి. అందం చందం మోహాలు ముద్దులిచ్చును పోని. నువ్వు నేను ఏకం నవ్వుదాం రావో. చూస్తే మాత్రం చాలదులే నువ్వు ఇవ్వాలి ముద్దు, నవ్వు ముద్దు మోహాలు పంపు సొంపుల వేణి. మాటల్లో ఏదో మోహం ఉంది, అది ఒళ్ళంతా వేడెక్కి తోడేస్తోంది. అరే నీ చెక్కిళ్ళే పరువు వంగిన పళ్ళు, అవి కొరికేసి నవిలేసి మింగేస్తాను. మెరిసే మేనులో మెరుపే ఉందా, నా కన్నులు జిగేలు మంటున్నాయే అన్నాయే. చూస్తే మాత్రం చాలదులే నువ్వు ఇవ్వాలి ముద్దు, నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి. బస్టాండులో మన బస్టాండులో నీ వెనకాలే కుర్రాళ్ళు దండెత్తేలే. మార్కెట్టుకు పూల మార్కెట్టుకు నువ్వు వెళితేనే పూల ధర పెరిగేనులే. పూదోటకు ఆ
అరె నగవుల రాణి నువ్వే గదే నా హృదయము దోచిన దొంగవులే దొంగవులే లే 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 అయ్యో ఒలింపిక్ పోటీలో హీరో కదా నిన్ను చూసి వీరులు భయపడనే భయపడనే నే 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 చూస్తే మాత్రం చాలదులే నువ్వు ఇవ్వాలి ముద్దు హై నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి చూస్తే మాత్రం చాలదులే నువ్వు ఇవ్వాలి ముద్దు హై నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి హలో రండి రండి కూర్చోండి. హాయ్ రా, హౌ యు? Fine. మా ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఏంట్రా అడుగుతుంటే సమాధానమే లేదు? ఏమడిగా? మా ఇద్దరిని చూస్తే ఎలా ఉంది? హే అరవకు. బ్రహ్మాండంగా ఉంది. ఏంట్రా మాటలు తేడాగా ఉన్నాయి? ఒకటి సూపర్ అని చెప్పు, లేదా బాగుందని చెప్పు. అదే ఇష్టం లేకుండా చెప్పిన మాట. అరుణ్, మీ ఇద్దరిని పిలిచింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి. హరిత ఇంట్లో మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడేశాను. ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. రియల్లీ? అంత సస్పెన్స్ గా ఉంది. అబ్బా, నా పని కాస్త తగ్గించారు. థాంక్యూ. థ్యాంక్స్ ఎందుకు? నేనేమన్నా థర్డ్ పర్సన్నా? నా పెళ్ళి ఓకే, మరి నీ పెళ్ళేమైంది? మనిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందామనే కదా మన ఒప్పందం. సమాధానం చెప్పరా? ముందు మీ పెళ్లి కానివ్వండి. నేను చూసిన అమ్మాయి ఏదో పని మీద ఊరికెళ్ళింది. ఆమె రాగానే మాట్లాడదాం. అక్కడేమిటి ఆ చూపులు? ఆయన సమాధానం చెప్పొచ్చుగా. నేనెక్కడ చూశాను? ఒట్టి సందేహ ప్రాణి. ఎవరు సందేహ ప్రాణి? నీ వల్ల పెద్ద తలకెనిపి. తప్పుగా అనుకోకే, ఎప్పుడు చూసినా అరుణ్ అనుమానిస్తూనే ఉన్నావు. ఇది మహా పాపమే. నాకు సంబంధించినంత వరకు అరుణ్ ఏ అమ్మాయితోనూ మాట్లాడకూడదు, చూడకూడదు. నిన్ను మార్చలేమే. గుడ్ నైట్. గుడ్ నైట్. పోవే. థ్యాంక్స్ రా. ఏయ్, థ్యాంక్స్ రా. ఎందుకు? నా కళ్యాణం రోజు ఫిక్స్ చేసావు కదా, అందుకురా. పెళ్ళంటే బోల్డ్ అని పనులుంటాయి. సరిగ్గా ఇంకా 1 నెల మాత్రమే ఉంది. నేను వస్తాను రా. సారీ రా. అరుణ్, నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి ఏం మాట్లాడవే? నిన్న సాయంకాలం 4 గంటలకి ఎక్కడున్నావు? లైబ్రరీలో ఉన్నాను. ఎందుకు అక్కడికి వెళ్ళావు? ఏయ్, ఏమిటా సిల్లీ క్వశ్చన్? బుక్స్ కోసం వెళ్ళాను. తరుణ్ అనే అబ్బాయితో నువ్వు మాట్లాడుతున్నావు. ఏయ్, అటువంటిదేమీ లేదు. నువ్వేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు. నేను మాట్లాడితే కల్పితం, నువ్వు మాట్లాడితే నిజమా? మోహన్ చూడు, తరుణ్ నీకు ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్ లో లవ్ లెటర్ ఉందని నేను చెప్తున్నా. కళ్ళతో చూసినట్టుగా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడుకో. నీ నోట్లోంచే వచ్చింది చూసావా? నేను ఒక అమ్మాయి చేపట్టుకుంటే తప్పు, నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడచ్చా? ఎక్కడుంది న్యాయం? దిస్ ఇస్ టూ మచ్. ఏంటే 2 మ్యాచ్ 3 మ్యాచ్ అంతా ఒకటే మ్యాచ్. ఏమే నాకు తెలియక ఒకటి అడుగుతాను, మీ నాన్న నీకు గుడ్డలు 1 మీటర్ కన్నా ఎక్కువ తీడా? ఎప్పుడు చూసినా జానడు బానడు గుడ్డలు వేసుకుని వస్తావు ఎందుకు? అందరినీ లొంగ తీసుకోవాలనా? నేను లొంగనే. ఈ రోజేదో డ్రెస్ కొంచెం పొడుగ్గా ఉంది. నువ్వు అనుమానిస్తే కరెక్ట్, అదే మేము అనుమానిస్తే తప్ప. ఏయ్, ఏదో తమాషా కన్నా హరిత, దానికి ఇంతలా ఏడుస్తున్నావే? అరేనా, నా మీద కోపమా? నాకు ఇష్టం లేని ఒకడు నీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, నువ్వు క్లోజ్ గా వింటున్నావు. సారీ. అందరి ముందు నన్ను తిట్టావే, వాళ్ళు ఏమనుకుంటారో కొంచెమని ఆలోచించావా? అక్కడున్న ఎవరికి నువ్వెవరో తెలిసే ఛాన్స్ లేదు. సరే, అది వదిలే. అరుణ్ గణేష్లు విడిపోయారంటే మరిద్దరం గుడికెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామా? ఎప్పుడు మంచి జరగాలనే కోరుకోవాలి, అప్పుడే ఆ దేవుడు కరుణిస్తాడు తెలుసా? నాకు ఇదే మంచి విషయం. నలుగురు ముందు నన్ను తిట్టాడే, నీకు గుర్తుందా? నన్నెవరైనా రెచ్చగొట్టారనుకో, వాడెవడైనా సరే నేను వదిలిపెట్టను. అనుమానం పెనుపోతం అంటారే, ఎప్పుడు చూసినా అనుమానం అనుమానం అనుమానం. నీ డిక్షనరీలో అనుమానం తప్ప వేరే ఏమి లేదా? హలో, నాకు సంబంధించినంత వరకు నా అరుణ్ ఎవరితోనూ క్లోజ్ గా ఉండకూడదు. నాతో మాత్రమే క్లోజ్ గా ఉండాలి. సరేమ్మా. రేపు అరుణ్ నన్ను రమ్మన్నాడు. ఓ అలాగా, దట్స్ గుడ్.
ఓకే బీ ఏ గుడ్ గర్ల్ సీ యూ